అందరికీ నమస్కారం. ఈరోజు 2వ తారీఖు సెప్టెంబర్ నెల సోమవారం రోజు అన్నమాట. మరి ఈ రోజు ఎలా ఉంది, పంచాంగం ఎలా ఉంది, ఏం చేస్తే బాగుంటుంది, 12 రాసులకు కూడా ఈరోజు దినఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం, చతుర్దశి తిథి, తర్వాత అమావాస్య అండి ఇవాళ. మరి ఈరోజు సోమవారం కాబట్టి నక్షత్రం కానీ చూసుకుంటే ఆ నక్షత్రం కూడా మీకు ఆశ్లేష నక్షత్రంతో కూడి ఆశ్లేష అయిపోతుంది. తర్వాత మఖా నక్షత్రం అన్నమాట, కేతుతో కూడిన నక్షత్రం. మరి మఖా నక్షత్రం అనేది అంత మంచి నక్షత్రం కాదు, కేతు ఆధిపత్యం వహిస్తున్న నక్షత్రం. ముఖ్యంగా సోమవారం కాబట్టి, చతుర్దశి అమావాస్య కాబట్టి చాలామంది కూడా అమావాస్య అంటేనే తెలుగు వాళ్ళలో చాలా పెద్ద భయం ఉందండి. అసలు అమావాస్య రోజు మేము ఏ పనులు చెయ్యము, అమావాస్య కదా ఇవాళ అని చాలా నెగిటివ్ అంటారు. జనరల్గా అమావాస్య అంటే జాతక రీత్యా జాతక చక్రంలో సూర్యుడు చంద్రుడు కలిసి ఒకే గడిలో ఒకే ప్లేస్లో ఉండడాన్ని అమావాస్య అంటారు. అంటే అమావాస్య రోజు చంద్రుడు సూర్యుడు ఒకే చోట్లో ఉండడం వల్ల సూర్యుడు ఆత్మకారకుడు, జీవాత్మకారకుడు, ఆత్మస్వరూపుడు. మరి చంద్రుడు మనస్సు కాబట్టి మనసు ఆత్మలో లీనమైపోయే రోజుని అద్భుతమైనటువంటి అమావాస్యగా చెప్పడం జరుగుతుంది. అంటే కోరికలన్నీ మనసులో ఉండేవన్నీ కూడా ఆత్మలో లీనమైపోతే ఇక కోరికలే లేనప్పుడు ఇక ఆ జీవికి మోక్షమే కదా మార్గం. అందుకే అమావాస్య చాలా గొప్ప రోజు అన్నమాట. ఈరోజు తలస్నానం చేయటం, మీరందరూ కూడా పితృదేవతలు, తల్లి తండ్రి తాతలు ముత్తాతలు ఎవరైనా ఉన్నా కూడా, తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు మాత్రం పొరపాటున కూడా ఈ పితృకార్యాలు చేయకూడదు. అలాగే తాతలు ముత్తాతలు తండ్రుల ద్వారా మనం చేయించాలి. ఇంటిల్లిపాది కూడా గుడికి వెళ్ళాలి, తర్పణం వదలాలి, పోయిన వాళ్ళని స్మరించుకోవాలి. పేరున పిండ ప్రదానం, తర్పణాలు, తిలాతర్పణం చేయాలి. దానికి పంతులని ముందే మాట్లాడుకోవాలి. అమావాస్య రోజు ఖచ్చితంగా తలస్నానం చేయాల్సిందే, ఇల్లు నీట్గా పెట్టుకోవాల్సిందే, దీపారాధన బ్రహ్మాండంగా చేసుకోవాలి. మన ఇష్టమైన గుడికి వెళ్ళి పంతుల దగ్గర తర్పణాలు వదిలించేటువంటి కార్యక్రమాలన్నీ చేయండి. పితృదేవతల యొక్క ఆశీస్సులు ముందు ఉంటేనే నవగ్రహాల ఆశీస్సులు, ఆ తర్వాత అష్టదిక్పాలకుల ఆశీస్సులు, ఆ తర్వాత దేవతల ఆశీస్సులు ఉంటాయన్నమాట. కాబట్టి ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఈ రోజు యొక్క స్థితి కానీ చూసుకుంటే మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా తెలివితేటలు ప్రదర్శిస్తారు. పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు. దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగం చేసే వాళ్ళకి బాగుంది, వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంది. వృషభ రాశి వాళ్ళు విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర విలువైన వస్తువులు కొంటారు. తల్లి ఆశీస్సులు బాగుంటాయి. ఉద్యోగం చేసే వాళ్ళకి మంచిగా ఉంది, వ్యాపారం చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. అయితే బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బాగుంటాయి. చిన్ననాటి స్నేహితులని కలుసుకుంటారు. సమయానికి డబ్బు రాక కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు లేకపోలేదు. ఉద్యోగస్తులు బాగా కష్టపడాలి, వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి ధన ఆదాయము, కుటుంబ సంతోషము, పిల్లల చదువులో పురోగతి, అనేక సందర్భాల్లో సంతోషంగా ఆనందంగా ఉండడమే కాకుండా ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వ్యాపారం చేసే వాళ్ళు కూడా మంచి నష్టాలకి గురయ్యే అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. సింహరాశి వాళ్ళందరికీ ఈరోజు చాలా మంచి రోజు. చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. స్థల మార్పులు, ఉద్యోగంలో మార్పులు, ప్రమోషన్లు, స్థాన చలనాలు అన్నీ జరుగుతాయి. అలాగే మీకు ఈరోజు మంచి ఆనందకరంగా ఉండడమే కాదు, ఉద్యోగం చేసే వాళ్ళందరికీ చాలా మంచి లాభాలు, మంచి పేరు ప్రఖ్యాతులు, వ్యాపారంలో మంచి లాభాలు కూడా మంచిగా కనిపిస్తున్నాయి అన్నమాట. మరి కన్యారాశి వాళ్ళని గమనిస్తే కన్యారాశి వాళ్ళందరికీ ఈరోజు ఖర్చు బీభత్సంగా ఉంటుంది. నష్టం వ్యాపారంలో తీవ్రంగా కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి కన్యారాశి వాళ్ళు వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగంలో మాత్రం మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అలాగే భార్యాభర్తల మధ్య చక్కటి సేవత కలిగి చాలా బాగుంటారు. తులారాశి వాళ్ళ విషయానికి వస్తే ఈరోజు చాలా లాభదాయకమైన రోజు. మంచి పనులు ఏది చేసినా అందులో మంచి లాభంతో ముందుకు దూసుకు వెళ్ళడమే కాదు, కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా ఉంటుంది మీ ఉద్యోగంలో కూడా. అలాగే
భార్యాభర్తల మధ్య చక్కటి సౌహృదం కలిగి చాలా బాగుంటారు. వృశ్చిక రాశి వాళ్ళని గమనిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు, సన్మానాలు, సత్కారాలు, నలుగురి చేత శభాష్ అనిపించుకునే పరిస్థితి ఈరోజు బాగా కనిపిస్తూ ఉంది. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. వ్యాపారంలో ఈరోజు మంచి లాభాలు ఉంటాయి. ధనుసు రాశి వాళ్ళని గమనిస్తే ఈరోజు ఎంతో మంచి రోజుగా చెప్పాలి. అదృష్టం బాగా కలిసి వస్తుంది. తండ్రి నుంచి, మేనమామల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆస్తి పాస్తులు ఏదైనా రావాల్సి ఉంటే వస్తుంది. అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఈరోజు చాలా మంచి కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి లాభాలు బాగున్నాయి. మకర రాశి వాళ్ళని గమనిస్తే ఈరోజు మకర రాశి వాళ్ళకి ఏ పని చేసినా ఆలోచించి చేయాలి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలకు లోను కాకుండా జాగ్రత్త వహించాలి. అష్టమ చంద్రుడి ప్రభావం తీవ్రంగా ఉంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో బాగా కష్టపడాల్సి ఉంటుంది. కుంభరాశి వాళ్ళని గమనిస్తే కుంభరాశి వాళ్ళందరికీ భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఉండడం, ప్రేమికులకు చాలా అనుకూలమైన రోజుగా ఉండడం, పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదరడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రావటం, ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు, వ్యాపారంలో కూడా మంచి లాభాలతో ఈరోజు అద్భుతంగా ఉంది. మీనరాశి వాళ్ళని గమనిస్తే ఈరోజు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పిల్లల విషయంలో చాలా బెంబేలు పడే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళ ఆరోగ్యం పట్ల తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ విషయంగా కూడా బాగా ఆలోచించాలి. అలాగే ఈరోజు మీరు ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా బాగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో కూడా నష్టాలు రాకుండా చూసుకోవాలి. ఈరోజు అమావాస్య అని చెప్పాను మీకు ఆల్రెడీ. కాబట్టి మీరు ఈరోజు చెడ్డ రోజు, మంచి రోజు కాదు అనే అపోహ తీసేయండి. ఇది చాలా మంచి రోజు. అందులో సోమవారంతో వచ్చిన రోజు కాబట్టి దేవుడికి పర్వదినం కాబట్టి అనేక గుళ్ళల్లో, గోపురాల్లో మీరు వెళ్ళి చూడండి. గుళ్ళన్నీ బాగా కడిగి ఆలయాల్లో అన్నీ శుభ్రం చేసుకొని చక్కగా దీపాలు పెట్టి నైవేద్యం పెట్టి మంచి అలంకారంతో ఇవాళ తమిళనాడులో మెయిన్గా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రాలో కూడా చాలా ఎక్కువగా అమావాస్య రోజు ఆ దీపారాధన బాగా చేస్తారు. పితృదేవతలకు చాలా చాలా ఇంపార్టెంట్ రోజు కాబట్టి మనమంతా కూడా పితృదేవుల్ని తలుచుకొని బియ్యం దానం చేయటం లేదా మనం పూజారిని పెట్టుకొని తర్పణాలు వదలటం ఇలాంటివన్నీ చేయటం వల్ల మీకు అనేక శుభాలు జరుగుతాయి అన్నమాట. పెద్దల యొక్క ఆశీస్సులు బాగుంటుందన్నమాట. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ జ్యోతిష్యపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా పైన ఇచ్చిన 3 నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే తర్పణాలు ఎలా వదిలిపెట్టాలి, పితృదేవతల యొక్క డౌట్స్ ఏమన్నా ఉన్నా అన్నీ అడగండి. ఖచ్చితంగా మీతో మాట్లాడతాను. నమస్కారం, మీ గోపాలయ్య గారు.